మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సుధీర్ కాశ్యప రచించిన అద్దాల మేడలో గబ్బిళం. ఒక మంచి కథను వినేద్దామండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పేపర్లో అతడిని చూడటమే. ఐఐఎం విద్యార్థికి 70 లక్షల వేతనం, అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని. అక్కడి నుంచి అతడు ఇండియా వచ్చిందే లేదు. అమ్మా నాన్నతో కూడా రోజుకి 5 నిమిషాలు వీడియో కాల్లో మాట్లాడేవాడు, అంతే. అతడి పేరు ధీరజ్. 17 ఏళ్లకి ఐఐటి సీటు, 20 ఏళ్లకి ఐఐఎంలో ఎంబీఏ సీటు, 23కి 70 లక్షల జీతంతో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంకులో కొలువు. ఇవే కాదు, అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాల్లో ఇంకొకటి కూడా ఉంది. 47 పెళ్లి సంబంధాల రిజెక్షన్. అవును, పొట్టిగా ఉందని ఒకటి, పొట్టి బట్టలేసుకున్నదని ఇంకొకటి, పొగరగా ఉందని ఒకటి, పాష్గా ఉన్నదని ఇంకొకటి, చదువు సరిపోదని ఒకటి, చనువు ఎక్కువ తీసుకుంటుందని ఇంకొకటి. ఇలా అన్ని రిజెక్ట్. వీడియో కాల్లోనే అన్ని. వయసు 33 దాటింది. ఈసారి ఈ వీడియో కాల్లో కుదిరే పని కాదు గాని ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక 30 రోజుల్లో అన్నీ పూర్తి చేసుకుని వెళ్లే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరజ్. నాన్న పేరు మోసిన పెద్ద డాక్టరు, సొంత హాస్పిటల్. అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. మామ్, ఎందుకు ఈ టైం వేస్ట్? ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయో తెలుసా? ధీరు, నెగిటివ్గా స్టార్ట్ చేస్తావేంటి? త్వరగా రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది అందే అమ్మ. అన్నట్టు మర్చిపోయా, మన ముసల్దుండాలి ఏది? ఏయ్, ఏంట్రా ఆ మాటలు? నానమ్మని పట్టుకొని. ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైన దగ్గర నుండి చూసుకున్నాం. 3 నెలలు మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆస్తి మొత్తం కాజేయడానికి సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నాం అని ఏవేవో మాటలన్నాడు. డాడీ ఏం పట్టించుకోలేదు. కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో. పోతే సొంత ఊర్లోనే పోతాను అని వెళ్ళిపోయారు. 1 రోజులైంది. ఫోన్లు చేస్తున్నాం. కానీ డాక్టర్ అయ్యుండి అమ్మను దగ్గరుండి చూడలేకపోతున్నా అనే బెంగ ఉన్నది మీ డాడీకి. చచ్చిపోవడానికి సొంత ఊరు అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి? బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్. మా ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా. సర్లే బయలుదేరు, టైం అయింది. నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో. హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్లి అక్కడి నుండి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో. అది వాళ్ళ ప్రోగ్రాం. అతడు రిజెక్ట్ చేసిన 47వ పెద్ద సిటీ సంబంధాలు, ఎమ్మెల్యేల కూతుళ్లు కూడా ఉన్నారు ఆ లిస్టులో. మనోడు టేస్ట్కి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు అతని తండ్రి. ఈ సంబంధం ధీరజ్ని ఆకర్షించడానికి అతనికి కారణాలు అతనికి ఉన్నాయి. ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతూ ఉండగా, ఏమండి, కాస్త ఆగమనండి, వినాయకుడు గుడిలా ఉంది, దండం పెట్టుకుని వెళదాం. అమ్మ నాన్న దిగి దర్శనం చేసుకుని వచ్చారు. ధీరజ్ కారులోనే ఉండిపోయాడు. ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో, శివలింగాలపై పాలుపోయడాలు, పాముల్ని చెట్లని పూజించటాలు. ఏ కాలంలో ఉన్నారు డాడ్? ఇండియన్స్ ఇక మారరా? మొఖం చిట్లిస్తూ అన్నాడు ధీరజ్. వీడితో వాదించటం కంటే మౌనంగా ఉండటం మంచిదని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు నాన్న. నీ పేరేంటి? సింధు, సిగ్గులు ఒలకబోస్తూ చెప్పింది. సింధు, నా గురించి నీకు తెలిసే ఉంటుంది, ఈసరికే చెప్పే ఉంటారు అని తన ఐఐఎం ట్రాక్ రికార్డుతో పాటు 47 రిజెక్షన్ ఆల్ టైమ్ రికార్డు కూడా చెప్పేశాడు. నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగా చూడనే లేదు. అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, ఇంతమంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు సున్నితంగా అడిగింది సింధు. హే, లెట్ మీ బ్రీఫ్ ఫ్రాంక్. సారీ, నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది. సరే, నిజం చెప్పాలంటే నేనొక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా. ఎంత పెద్ద జాబ్ అయినా ఒకటి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్. నా స్క్వార్ఫర్డ్ అంత బిజినెస్ స్కిల్స్తోనే ఒక కంపెనీ పెట్టాలని.
ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. ఇండియా చాలా పెద్ద వ్యాపార స్థలం. ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు. సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ. నా సాఫ్ట్వేర్ నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీలన్నీ ఈజీగా చేస్తుంది. ఎవరైనా ఎక్కడి నుండైనా ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ పండించడానికి నాకు భూములు కావాలి. వర్కర్ల కంటే నమ్మకస్తులైన రైతు రావాలి. జనం కావాలి. సో ఎటువంటి కలుషితం లేనివి పల్లెటూళ్ళలోనే దొరుకుతాయి. పొలమైనా పెళ్లి కూతురైనా. సాఫ్ట్వేర్లు చూస్తున్నాగా, అమ్మాయిలంటేనే భయమేస్తుంది. ఏ రోజు ఎవరితో ఉంటారో వారికే తెలీదు. పొట్టి బట్టలు, మందు పార్టీలు, వీళ్ళు చూడడానికి గాని చేసుకోవడానికి గాని పనికిరారు. నిర్లక్ష్యంగా నవ్వుతూ అన్నాడు ధీరజ్. సింధు మనసు చివుక్కుమంది. ఆమె ఇంకేం మాట్లాడలేదు. పెద్దల అంగీకారాలు, మాటలు అన్ని క్షణాల్లో అయిపోయాయి. మొత్తానికి ధీరు పెళ్లి ఫిక్స్ అయింది. అమ్మ ముఖం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతోంది. కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే. ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగాలి. ధీరజ్ పేరు మారుమోగిపోవాలి. కారు కిటికీ నుండి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనలో మునిగిపోయాడు ధీరజ్. పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించే ఆలోచన అంతా. అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే. వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె. ఆ పల్లెలో 500 ఎకరాల రైతు, ఏకైక కూతురు, ఇంట్లో 10 మంది పాలేర్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు. ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు. పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లెపడుచు. ఇంకేం కావాలే అని పాడుకుంటూ ఉన్నాడు. ఫోన్ రింగ్ అయింది. ధీరజ్, నేను సింధు, మీతో కొంచెం మాట్లాడాలి. హా చెప్పు. నిజం చెప్పాలంటే నాకు నీకు అర్థమైందనుకుంటా. ఏంటి అర్థమయ్యేది? సరిగా చెప్పు. పెళ్ళి ఇష్టం లేదు. ధీరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి. వాట్? పెళ్ళి ఇష్టం లేదా? లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా? నేను ఇష్టం లేదా అని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టున్నాయి. స్వరం తీవ్రత పెరిగిపోయింది. నో, అలా కాదు. నాకు ఏంటి కాదు? నీకు కూడా ఎఫర్ట్స్ ఉన్నాయా? లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు? నా టైం ఎందుకు వేస్ట్ చేసావు? నీ ఎఫైర్లు మీ నాన్నకి చెప్పి ముందే ఆపొచ్చుగా. జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్, ఓటమి, అది కూడా ఒక అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం తట్టుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో అతడికి కూడా అర్థం కావట్లేదు. షటప్ ధీరజ్, జస్ట్ షటప్. నోటికొచ్చినట్టు వాక్కు. చెప్పు. అయితే చెప్పు. 1 రీజన్. ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఎందుకంటే నువ్వొక గబ్బిలానివి. అద్దాల మెడలో బ్రతికే గబ్బిలానివి. తాను తలక్రిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి. పాతకాలపు గుహలో పాటుబడిన కొంపలో బతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బ్రతుకుతుంది అంతే. నీ బిజినెస్ పై ఉన్న ధ్యాస నా బయోడేటా పైన లేదు. నీకు నేను పల్లెల్లో పుట్టిన పట్నంలో చదువుకున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వు అనుకునే అమ్మాయిలా నేను కూడానా? పట్నంలో పొట్టిబట్టలు వేసుకున్న ప్రతిదీ పడుకోవడానికి సిద్ధమైపోదు. పల్లెల్లో పరుగిణి వేసుకుండే ప్రతిదీ పతివ్రత అయిపోదు. నువ్వంటావే డిఎన్ఏ, ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు. ఇక అందరినీ ఒకే ఘటన ఎలా కట్టేస్తావు? నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవు, ప్రేమించలేవు. మనసులో ఇంత చెత్త పెట్టుకుని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా? వ్యవసాయంతో వ్యాపారం చేయొచ్చు, కానీ వ్యాపారం తప్పక లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది? వ్యవసాయాన్ని వ్యాపారం చేసేద్దాం అనుకుంటున్నావు. నీ జన్మలో నీకు సాధ్యపడదు. మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదయ్యింది. స్టాప్ ది నాన్సెన్స్. ధీరజ్కి సాధ్యపడకపోవడమా? ఎస్, ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ. కానీ నీ సంబంధం కాకపోతే ఇంకోటి. బట్ ఐ విల్ డూ ఇట్. తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమి బట్టి అరుస్తున్నాడు ధీరజ్. సరే, దీని సంగతి తర్వాత. ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనుషుల ఒక రైల్లో కేవలం 500 రూపాయలతో మీ ఇంటికి వెళ్ళు ఫస్ట్. తర్వాత నీ సక్సెస్ఫుల్ డిఎన్ఏ గురించి మాట్లాడుకోవచ్చు, వెటకారంగా అంది సింధు. ఏం, అదేం పెద్ద కష్టమా? నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఓకే, డన్. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా. నేను చేయలేనిది ఏదీ లేదు. ఇదో పెద్ద లెక్క. ఇది నా కోసమే,
నేను తీసుకున్న ఛాలెంజ్. నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు. యు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేశాడు. తదేకంగా అదే ఫోన్ నెంబర్ని చూస్తూ ఉన్నాడు. అతడి రక్తం మరిగిపోతున్నది. ఇన్ని మాటలు ఎప్పుడూ ఎవరూ అనలేదు. దిగ్గులు లేచాడు. పర్సు నుండి 500 నోట్లు తీసి జేబులో పెట్టుకున్నాడు. పర్సు అమ్మ చేతిలో పెట్టి, అమ్మా మీరు వెళ్ళండి, నేను వస్తాను మెల్లగా అని కారు దిగాడు. ఫోన్ కూడా ఇచ్చేశాడు. మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేస్తానేమో అని. రే బాబు ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు. ఇక్కడ నుండి విజయనగరంకి ఆటో, అక్కడి నుండి హైదరాబాద్కి ట్రైన్, జనరల్ టికెట్, రాత్రి భోజనం, అక్కడ దిగాక మళ్ళీ ఆటో. ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు. ఖర్చు లెక్కేశాడు. 500తో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చి సింధు అనుకున్నాడు. షేర్ ఆటోలో ఎక్కాడు. పక్కనే గొర్రెలు కాసుకునే వారు కూర్చున్నారు. సీటు వెనక గొర్రె పిల్ల. ఆ గొర్రె వాసనకి అతనికి వాంతైనంత పనైంది. స్టేషన్ దగ్గర దిగాడు. అమ్మా ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు. ఓహో, వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదే. సరే, ఆ హోటల్ వాడిని అడుగుదాం. అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ మగ్గు తీసుకొని గడగడా తాగేశాడు. ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక 3 మైసూర్ బోండా తెప్పించుకొని తిన్నాడు. పరిసరాలు అసహ్యంగా ఉన్న పంతం నెగ్గాలిగా, తప్పదు మరి. ట్రైన్ ఇంకా 2 గంటల టైం ఉంది. ఇంత పెద్ద లైన్ ఉంది. జనం తగ్గాక తీసుకుందాంలే టికెట్టు అని కూర్చున్నాడు. టైం అవుతుంది. లైన్ మాత్రం తగ్గనే లేదు. ఇక తప్పదు అనుకొని నిల్చున్నాడు. ఎప్పుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తట్టుకున్నట్టు లేదు. ఏదో తేడాగా ఉంది. కడుపులోనూ కళ్ళు తిరుగుతున్నాయి. ఏదోలా ఉంది. పరిగెత్తుకు వెళ్లి బళ్ళను వాంతి చేసుకున్నాడు. అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది. అక్కడి నుండి వెళ్లి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఏడుపు వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. అన్నా ఏమైందన్నా, నీరు తాగుతావా? తలెత్తి చూశాడు. ఒక అమ్మాయి బక్కపలచగా ఉంది. చంకలో ఒక చిన్న పిల్లాడు. బాటిల్ ఉంది. నీరసంగా ఉన్నట్టున్నావు, ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది. సరే అన్న, జాగ్రత్త, నా ట్రైన్ టైం అయింది. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయనా? థ్యాంక్ యూ, పర్లేదు, నేను ఓకే. అది ఎంత అయ్యింది అని తన జేబులో చేయి పెట్టాడు. అయ్యో పర్వాలేదు, దాందేముంది, నా వంతు సాయం నేను చేశా. జాగ్రత్త అన్నా, వస్తాను. చిన్నపిల్ల ఒక 20 ఉంటాయేమో. అప్పుడే ఒక పిల్లాడు. ఈ ఊరిలో ఏదో ఉద్యోగం చేస్తుందేమో. దారిని పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు? ఎంత మంచి పిల్ల. నేనైతే ఇలా చేసేవాణ్ణి కాదు అనుకునే లోపు ట్రైన్ అనౌన్స్మెంటు. ఉన్న కాస్త శక్తి కూడా తీసుకుని ఎక్కేశాడు ట్రైన్ కిటకిటలాడుతోంది. కూర్చోవడానికి సీటు కూడా లేదు. నిల్చోడానికి ఖాళీ లేదు. మెల్లగా ఇరుక్కున్నాడు. నిలబడే ఓపిక లేదు. డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకొని కూర్చున్నాడు. ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భాలు గుర్తొచ్చాయి అతనికి. సడన్ గా గుర్తొచ్చింది, టికెట్ కొనలేదు. చచ్చాన్రా దేవుడా, టికెట్ కొనకుండా ప్రయాణం. ఇప్పుడు చెకింగ్ వస్తే ఎంత సిగ్గు. రానే వచ్చాడు చెకింగ్కి. ఏమయ్యా, చూడ్డానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు, టికెట్ లేకుండా ఎలా ఎక్కావు? ఫైన్ కట్టు. సార్, నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్. అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. చాలా గిల్టీగా ఉంది. సరే సరే, 300 ఇవ్వు. అమ్మయ్యా అనుకొని 3 నోట్లు తీసి చేతిలో పెట్టాడు. రసీద్ తీసుకున్నాడు. రసీదు కావాలంటే 1000 కట్టు అని పెడసరంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ. సింధు, ఎంత ఫిట్టింగ్ పెట్టావే. నా జీవితంలో ఎప్పుడు చేయని పనులన్నీ చేస్తున్నా. మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు. టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతోంది. ఏం కర్మరా బాబు. వైజాగ్ దాటింది ట్రైను. ఒళ్ళు హూనం అయిపోయింది. అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏ బాబు, ఏ భుజంపై తట్టారు ఎవరో. టికెట్ ది. చెకింగ్ ఇన్స్పెక్టర్. సార్, టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సార్. బిక్కమొహం వేశాడు ధీరు. రసీదేది? ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చేయి చాపాడు. ధీరుకి చెమటలు పట్టేశాయి. ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు. ఎందుకు ఒప్పుకున్నానా ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది. అయ్యగారు, ఆ బాబు ఫైన్ నేను కట్టేదా? అయ్యా, వెనక సీటు నుండి ఓ పెద్దాయన తెల్లని లాల్చీ పంచకట్టులో ఉన్నాడు. ఎవరైతే ఏంటి, ఫైన్ ఇంపార్టెంట్ కదూ. కట్టు పెద్దాయనా, కట్టు. సరే సార్, ప్లీజ్ వద్దు, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను, ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజ్. అతని కళ్ళల్లో ఓటమి భారం, అవమాన భారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏమనుకున్నాడో ఏమో. నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా,
ఉన్నావంటే పోలీసులు పట్టుకెళ్తారు అని వెళ్ళిపోయాడు. పెద్దాయన కాస్త పక్కకి జరిగి, రా బాబు, ఇలా సర్దుకుందాం. థ్యాంక్స్ తాతగారు. ఏమయ్యా, పెద్దోళ్ల పిల్లాళ్ళలా ఉన్నావు, ఏంటిలా? ధీరు ఏం మాట్లాడలేదు. ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. కోపం, ఏడుపు, ఉక్రోషం తన్నుకొస్తున్నాయి. ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిలపడటం ఎంత ఘోర అవమానం! ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా, ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా, అంతే. అదేం లేదు తాత, నా పేరు ధీరజ్. ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు. ఆహాహా, భలే పిల్ల దొరికింది నీకు. ఆ పిల్లని మాత్రం వదులుకోకయ్యా. ముసలోడికి అనవసరంగా చెప్పా. సాయం చేస్తా అని ఎగతాళి చేస్తాడేంటి? ఎక్కడో కాలింది ధీరుకి. సారీ సారీ, కోపం వచ్చిందేమో నీకు. అయ్యా, నువ్వింకా గెలవచ్చు, నువ్వు ఓడిపోలేదు. ఏం గెలిచేది? స్టేషన్కి ముందే 50 అయిపోయింది. టీటీకి 300. తిన్నది కాస్త బయటకు పోయింది. టికెట్ కూడా లేకుండా పోయింది. ఇంకా 150తో తినాలి, చాలా దూరం వెళ్ళాలి. అయ్యా, రోజుకి 100 రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలున్నాయి దేశంలో, చాలా. అప్పుడే ఓడిపోతే ఎలా ధీరుడా? చిరునవ్వుతో చెప్పాడు తాత. అతడి కళ్ళల్లో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది ధీరుకి. మనిషి బక్కపలచగా ఉన్నాడు. ఓ 70 ఏళ్లుంటాయి. అయినా ముత్యాల్లాంటి పలువరస, సమ్మోహనమైన నవ్వు, ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు. వచ్చే స్టేషన్ సామర్లకోట. నేను దిగేది అక్కడే. నీకెలాగో తప్పదు, దిగాల్సిందే. హహహ, నాతోరా, నిన్నొక చోటికి తీసుకువెళ్తా. ఆ తాత మంచోళ్లానే ఉన్నాడు, కాని ఆ నవ్వే ఎందుకు అంత ఎగతాళి? సరే, ఓడిపోయా, అయితే ఏంటి, నవ్వాలా? ఉడుక్కున్నాడు ధీరు మనసులోనే. సామర్లకోట, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు. అయ్యా, పందెం పందెం, నీ 10 రూపాయలు ఇవ్వు ఆటోకి. ఏంటిది, గుడికి తెచ్చారు? నాకిష్టం లేదు, నేనివ్వను 10 రూపాయలు. అమ్మా, నా దగ్గర 10 రూపాయలు కొట్టేద్దామనే అనుకున్నాడు మనసులో. ఓహో, అలా అంటావా? సరే కానివ్వు, పద లోపలికి. ఇదే భీమేశ్వరాలయం, చాలా ఫేమస్. నాకు ఇంట్రెస్ట్ లేదు తాత, మీరు వెళ్ళండి. రావయ్యా బాబు, మంచి భోజనం దొరుకుతుంది లోపల. ఇదేదో బాగుందని బయలుదేరాడు ధీరు. తాత రోజూ వస్తాడేమో ఇక్కడికి, చాలా మంది పలకరిస్తున్నారు. ఓహో, సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత దేవుడికి. ఎందుకు ఈ వయసులో ఈ ఫీట్లు? దేవుడేమైనా అడిగాడా? హీహీహీ అని నవ్వుకున్నాడు. తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో. ఒక టేబుల్ పై భోజనం పెట్టారు ఇద్దరికి. బ్రహ్మాండంగా ఉంది. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. అయినా పర్వాలేదు, సరిగ్గా తిని ఎంతో కాలం అయిపోయినట్టు అనిపిస్తుంది ధీరుకి. చకచకా లాగించేశాడు. తాత 2000 రూపాయల నోటు తీసిచ్చి అన్నదానం రసీదు తీసుకున్నాడు. ఏంటి తాత, 2 భోజనాలకి 2000? అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును. చూడయ్యా, మేము పాతకాలం వాళ్ళం, ఆకలికి విలువ కట్టలేం. ఓ 10 నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లిన నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం. మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడిచ్చాడు. నా వంతు నేను చెయ్యాలిగా. అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో, అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది. గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది. ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్నప్రసాదం. రాత్రి అన్నప్రసాదం పెట్టే స్తోమత ఈ దేవాలయంకి లేదట. మనలాంటి వాళ్ళు తలా ఓ చెయ్యి వేస్తేనేగా జరిగేది. అందుకే అన్ని మంచి లక్షణాలను పూలు అనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి. మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవడం దురదృష్టం. సరేలే పద, భోజనమైంది. నీకో 50 రూపాయలు మిగిల్చాను. నా వంతు సాయం నేను చేశాను. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓడిపోకు, ఆ పిల్లని మాత్రం వదులుకోకు. నవ్వుతూనే బయలుదేరాడు తాత. నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు. ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సామర్లకోట చిన్నప్పుడెప్పుడో వచ్చినట్టు గుర్తు. హా, నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో. ఏంటబ్బా అది? ఏదో ఉందే, బిక్కమోలు అనుకుంటా. వెళదామా వద్దా? ఉన్నవి 150. ఇప్పుడు ఇది అవసరమా? మనసు ఎందుకో లాగుతోంది. మనసు చెప్పింది వినడమే బెటర్. 150తో ఎలానో వెళ్ళలేను. హైదరాబాద్ చూద్దాం ఏమవుద్దో. బాబు, బిక్కమోలు ఎంత దూరం ఇక్కడికి? ఆయ్, బిక్కవోలండి, దగ్గరేనండి. ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చండి. షేర్ ఆటోలు తిరుగుతాయండి. థ్యాంక్స్ అండి. అబ్బా,
ఇండియాలో బెస్ట్ ట్రాన్స్‌పోర్టు ఈ షేర్ ఆటోనే. మాక్సిమం ఒక 20 రూపీస్ ఉంటే ఎక్కువవ్వదు. బయలుదేరాడు. నానమ్మకేమైనా తీసుకెళ్దామా? డబ్బు లేదుగా. పోతే పోయింది. ఒట్టి చేత్తో ఏం వెళతాం? రూ. 30 పెట్టి ద్రాక్ష పళ్ళు కొన్నాడు. వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు. ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు ధీరు వైపు. ఆ పక్కన ఏదో కడుతున్నారు కర్రలకి. గంభీరంగా ఉన్నారు అందరూ. ఒక ముసలి అవ్వ ధీరు నుదుటిపై చేయి వేసి, నాన్నా, నువ్వు పార్వతమ్మ గారి మనవడివే కదూ? అవునండి. నానమ్మ ఎక్కడా? సమయానికి వచ్చావు బాబు. నానమ్మ మనకిక లేదు. మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు. నువ్వే ఏదో చెయ్యాలి బాబు. బయట నానమ్మ శవం. లోపల నుండి అరుపులు కేకలు. మీరు బాగానే సంపాదించారుగా, మాగాని మాకు వదిలేయండి. ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా అరుస్తున్నాడు ధీరు బాబాయ్. అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య. ఇందులో ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు గద్దిస్తున్నారు అత్తయ్యలు. ఏం, మాకు ఆడపిల్లలున్నారు, సమాన వాటా మాకు కావాల్సిందే పిన్ని గదమాయిస్తోంది. ధీరజ్ అమ్మ నాన్న ఎటు తేల్చుకోలేక నిస్సహాయులుగా ఓ మూల కూర్చునున్నారు. విషయం తేలే వరకు శవం తీయడానికి వీల్లేదు. బాబాయ్ అత్తలు భీష్మించుకుని కూర్చున్నారు. జనం తండోపతండాలుగా వస్తున్నారు. చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే. రక్తం ధారపోసి పెంచింది కదే పిల్లల్ని. పిశాచులుగా మారిపోయారేంటి గొల్లుమంది ఓ అవ్వ. వేలాది మంది జనం భోరు భోరున విలపిస్తున్నారు. పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకని కూడా చూడం. పెద్దబాబు, మీరు కానివ్వండి, మీకు తోడుగా మేముంటాం రండి. బాబాయ్, బంగారం మొత్తం అత్తలకివ్వండి. మా వాటా భూమి మీరు తీసుకోండి. చేసింది చాలు, ఇక అడ్డు తప్పుకోండి. ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్. శ్మశాన వైరాగ్యం అలముకుంది ధీరజ్ని. రామకృష్ణ మఠం ధీరు కంట కన్నీరు అతని గుండెను కరిగించింది. ఆమె మరణమే కాదు, ఆస్తి కోసం జరిగిన రణం కూడా. చద్దన్నం ముద్దలేదు అమ్మ కడుపు నింపగా. దండలేసిన ఫోటోలకు గారెలతో పండగ. అంగారకునికి నిచ్చెన వేసే ఆధునిక సమాజం. అమ్మ కోసం అర నిమిషం ఆగలేని చేదు నిజం. అమ్మకి బాలేదని కబురుస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం? తాత, ఈ ఒక్కరోజు జీవితంలో వింతలు ఎన్నో చూశాను. నా వంతు సాయం అంటూ చేయందించిన అపరిచితులను, లంచగొండి ఆఫీసును, తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూశా. చిన్నతనంలోనే భర్త పోయినా గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్లను చేసిన మా నానమ్మను కూడా ఇప్పుడే చూశా. డబ్బు కోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎన్ఏని కూడా ఈరోజే చూశా. ప్రతి దాంట్లో డబ్బు ఉంది. డబ్బు లేనివాడు ఆనందాన్ని పంచుతున్నారు. డబ్బున్న చోట బంధాల్ని తుంచుతున్నారు. నాకు అసలైన ఆనందం కావాలి. నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికి రాసేస్తున్నాను. నాన్న ధీరు, డబ్బున్న చోట దుఃఖం కాదు, ప్రేమ లేని చోట దుఃఖం నరకం. ఎగురు ధీరుడా, పైకెగురు. నీ సైన్యానికి తోడువై, నీ బంటులకు నీడవై. తత్వం బోధపడింది. గెలవాల్సిన పందెం వేరే ఉంది. తన మొత్తం సంపాదనతో 100 ఎకరాల భూమిని కొన్నాడు. దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు. అందరినీ భాగస్వాముల్ని చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం, రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట పట్టాడు. నీ పందెం ఓడిపోయాను సింధు, నన్ను గెలిచావులే. ఎలా ఉంది మిత్రులు ఈ కథ? చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.